టీఎస్20 అప్డేట్స్ చూద్దాం. మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పట్టణ శివార్లో వాకింగ్ చేస్తూ దారి మధ్యలో రైతులు, వ్యవసాయ కూలీలను పలకరించారు. వేరుశనగ పంట దిగుబడి, మద్దతు ధర, కూలీ రేట్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. కొల్లాపూర్లోని తమ కాలనీలో నల్లా నీరు సక్రమంగా రావట్లేదని మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్, గన్నివారిపల్లె గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంటలను ఎంపీ బండి సంజయ్ కుమార్, పలువురు బీజేపీ నాయకులు పరిశీలించారు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుండ్లపోచంపల్లి పరిధిలోని మల్లారెడ్డికి సంబంధించిన సీఎంఆర్ సెట్ కాలేజీలో ఓ విద్యార్థినికి యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు విద్యార్థులు. అధిక మొత్తంలో కాలేజీ యాజమాన్యం అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. చైర్మన్తో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. దైత్యంలో రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ సర్కారే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయారని విమర్శించారు. అంబానీ, ఆదానీలకు లక్షల కోట్ల రుణమాఫీ చేశారని, కానీ రైతులకు చేయలేదని అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. కేంద్ర మంత్రి అర్జున్ ముండా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణలో ఈసారి అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు అర్జున్ ముండా. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ వెళుతుండగా సిరిసిల్ల నియోజకవర్గంలోని వెంకట్రావుపల్లె వద్ద బండి కాన్వాయ్ను ఆపి పోలీసులు చెక్ చేశారు. జనగామ జిల్లా దేవరపుల్లలోని కాంగ్రెస్ కార్యాలయంలో గొడవ జరిగింది. అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ వర్గీయులు ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ లేకుండా ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారంటూ ఆయన వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్తుండగా మహిళా కార్యకర్తలు పోలీసులతో గొడవకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఫ్లెక్సీలను చించివేశారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఇవాళ కొంపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రారంభమైంది. సుమారు 50,000 మందికి పైగా విద్యార్థులకు ఇది అందుబాటులోకి ఉంటుందని చెప్పారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేటి టెక్నాలజీ యుగంలో విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుని తమ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటాలని సూచించారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునే వారి సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్లారన్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన పార్వతీ బ్యారేజ్ ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. గేట్ల కింద భాగంలోకి రాత్రిపూట ట్రాక్టర్లు వెళ్లి గోదావరి నదిలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సిరిపురం సమీపంలో 2 వేర్వేరు ప్రాంతాల్లో డంప్ చేసి అక్కడి నుంచి అర్ధరాత్రి లారీల ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి జరుగుతున్న ఇసుక మాఫియా వెనుకాల పెద్దవాళ్లు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ట్రిపుల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గజ్వేల్ ఆర్టీఓ కార్యాలయం ముందు భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేపట్టారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు. నిషేధిత మత్తు పదార్థాల వాడకం సమాజానికి పట్టిన చీడ పురుగు లాంటిదని, డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మారుస్తున్న ముఠాను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పరికరాలను ఉపయోగించి ఈ నేరానికి పాల్పడుతున్న హిదాయత్ అలీ, ముజాహిద్ అహ్మద్ ను అరెస్టు చేసినట్టు తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్. బాలాపూర్ కేంద్రంగా నిందితులు కాల్ రూటింగ్ కు పాల్పడ్డారని గుర్తించినట్లు రేష్మి తెలిపారు. లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో మహబూబాబాద్లో డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్, నెహ్రూ సెంటర్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాయి. అనుమానితులను ప్రశ్నించారు. రైల్వే స్టేషన్లో ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో మహబూబాబాద్ టౌన్, రూరల్ పోలీసులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మలుపు వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు నుంచి ఫిల్మ్నగర్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు ముందు టైర్ ఊడిపోయింది. ఒక్కసారిగా కారు దూసుకొస్తుండటంతో అక్కడి జనం పరుగులు తీశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి ఆస్నాథ్ గ్రామ శివార్లో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. 10 మంది జోదగాళ్లను అరెస్టు చేసి 14,48,000 నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలం నుంచి పలు ప్రాంతాలకు చెందిన జూతరులు పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. క్యాస్ట్రో మాదిరిగా చిప్స్ కమిషన్లు, లక్షల పెట్టుబడులతో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారని వివరించారు. హైదరాబాద్లో మార్చి 23న
ఎర్త్ అవర్ పాటించనున్నారు. ఆ రోజు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు గంట పాటు నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో విద్యుత్తును నిలిపివేయనున్నారు. ఎర్త్ అవర్లో భాగంగా చార్మినార్, కేబుల్ బ్రిడ్జ్, గోల్కొండ కోట తదితర ప్రాంతాల్లో విద్యుత్తు నిలిపివేయనున్నారు. కృత్రిమంగా మామిడి పండ్లను మాగబెడుతున్నారన్న సమాచారంతో గొడౌన్లపై పోలీసులు దాడి చేశారు. 12 గొడౌన్లలో మామిడి పండ్లను కృత్రిమంగా మాగబెడుతున్నట్లు గుర్తించామని టాస్క్ ఫోర్స్ డీజీపీ రేష్మి పెరుమాళ్ అన్నారు. 6 కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రధానంగా కార్బైడ్, ఇథలిన్ రసాయనాలతో మామిడి పళ్లను మాగబెడుతున్నారని తెలిపారు. ఇటువంటి మామిడి పళ్లను తినడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు. కృత్రిమంగా మామిడి పళ్లను మాగబెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రేష్మి పెరుమాళ్ హెచ్చరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ స్వామివారి బ్రహ్మోత్సవాలు 10వ రోజు చేరుకున్నాయి. ఇవాళ స్వామివారికి పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ సమేత నారసింహుణ్ణి అర్చకులు ఆలయం నుంచి కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి పూజలు చేశారు. అనంతరం విష్ణు పుష్కరిణిలో స్వామివారికి శాస్త్రోక్తంగా చక్రతీర్థ స్నాన ఘట్టాన్ని నిర్వహించారు. రేపటితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నెల 11న లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన ఇన్సులిన్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. బిల్లులు లేకుండా ఢిల్లీ నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్లను హోల్సేల్ వ్యాపారులు తెప్పించుకుంటున్నారని, 40% డిస్కౌంట్తో మార్కెట్లో ఇన్సులిన్ను అమ్ముతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లోని 6 హోల్సేల్ వ్యాపారుల గోడౌన్స్పై దాడులు చేసి 51 లక్షల విలువైన ఇన్సులిన్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మౌత్కూరు మండలం అనాజీపురం గ్రామంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పిల్లలను ఎత్తుకు వెళ్లేందుకు వచ్చాడని గ్రామస్తులు అనుమానించి వెంబడించారు. చివరకు ఆ దొంగ గెస్ట్ హౌస్లో దాక్కోవడంతో గ్రామస్తులు చుట్టుముట్టారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.